తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేసి అంగడి బొమ్మని చేసి అమ్మడానికి వేలం వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భూమిపుత్రులైన ప్రతి ఒక్కరు సన్స్ ఆఫ్ ది సైల్స్గా ఉన్న వాళ్ళు, నేను తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టిన నా తల్లి రుణం తీర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ సోయితో ఉండాలి, సోయితో ఉండాలి. తెలంగాణని రాదనుకున్న తెలంగాణని తెచ్చుకున్న మనం, నవ్వుల పాలైన తెలంగాణ ఈ భారతదేశ చిత్రపటంలో ఈ భూమండలం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అనే చిత్రపటాన్ని చూడొద్దని కలలు కన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన వాళ్ళు ఆ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీగా నామకరణం అయిన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ సార్ ఎప్పుడు పేరు తీయొద్దన్నారు తెలంగాణ పేరు 1997-98లో. ఎవరు ముఖ్యమంత్రి? అప్పుడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇదే కోదండ రెడ్డి, ఇదే చనిపోయిన జనార్దన్ రెడ్డి, పీజీఆర్ సిఎల్పి లీడర్లుగా ఉన్నప్పుడు నేను రాసిన ముద్రించిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని అసెంబ్లీలో చూపించుకుంటూ ఈ దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ప్రచురించబడినట వివిధ రంగాల్లో దగాబడిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా, వివక్ష గురైందా లేదా అని చూయించుకుంటూ అడిగితే యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి స్పీకర్లుగా ఉండి తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు అసెంబ్లీలో. రికార్డులలో ఉంది. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు సార్? టీడీపీలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఓకే, కేసీఆర్ అప్పుడే సింక్ అయినట్టుంది ఐడియా, మనం కూడా తెలంగాణ పట్టుకుంటే బాగుంటుండే కదా. సరే, అప్పుడైందా, మంత్రి పదవి పోయిన తర్వాత అయిందా, మొత్తానికి మైండ్ లో ఉండొచ్చు. ఫస్ట్ పట్టుకుని పీచేయారా సార్ ఆ మూమెంట్ అని కాదు, వాళ్ళు మేము పోయి కలిసి అన్న తెలంగాణకి ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా మోసం జరిగింది, దగా జరిగింది, సకల సంపద కలిగిన నా తెలంగాణలో దరిద్రం ఎందుకుంది అని మేము అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నీళ్లు లేవా, నిధులు లేవా, ఖనిజ సంపద లేదా, విద్యుత్తు లేదా, సారవంతమైన భూములు లేదా, తెలికల మేధా సంపత్తి లేదా, అన్నీ ఉన్నాయి. అంగట్లు అన్ని ఉన్న అల్లున్నట్లు శనున్నట్టు సకల సంపద కలిగిన నా తెలంగాణ దరిద్రం ఎందుకున్నది, పక్క నుంచి పారే నదులు, పైనుంచి పోయే తీగలు, ఇవి చూసి ముసుడైన నా తెలంగాణ. ఇట్లా ఆ రోజు మేము అడిగిన అనేక విషయాలని పరిగణలో తీసుకొని వాళ్ళు మీరు కావాలంటే ఎప్పుడైనా పోయి కోదండ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి అడగండి, మీరు అసెంబ్లీలో ప్రస్తావించినా లేదా, ప్రస్తావించినప్పుడు అప్పుడు రూలింగ్ జరిగిందా లేదా, తెలంగాణ పదాన్ని ఉత్తరించొద్దని అన్నారా లేదా అని అడగండి. జనార్దన్ రెడ్డి గారు లేరు, చనిపోయింది, ఇప్పుడు మనకి తెలియదు. ఆయనకి ఎట్లుండే సార్ పీజీఆర్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి తెలంగాణ మీద మీరు దగ్గరగా చూసినారు, సో మీకు అది ఉన్నది. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఎట్లుండే తెలంగాణ పైన అభిప్రాయం, ఏ విధంగా కొట్లాడదాం అనుకోండి ఆయన? తెలంగాణలో పుట్టిన ఏ నాయకుడైనా, ఏ ఎదిగిన నాయకుడైనా వాళ్ళందరికీ ఆంధ్రుల ఆధిపత్యం మీద కోపం ఉండే, కసి ఉండే. ఏమన్నాడు సార్ పీజీఆర్ గారు? ఏమన్నాడు పీజీఆర్ గారు గురించి చెప్పండి. పీజీఆర్ ఒకటి అనేది, అన్న మన హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే మనకి ఇంకో మార్గం లేదు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు. అప్పటికే మనకి ఇక్కడ నుంచి నల్గొండ నుంచి ఏదైతే నీళ్ళు హైదరాబాద్కి నీళ్ళు తీసుకురావడానికి అనేక పద్ధతుల్లో పైప్ లైన్లు, సొరంగం, మన్ను వచ్చాను. అరే సింగూరు ద్వారా నీళ్ళు ఎత్తే ఆయన అనేది, అన్న సింగూరు నీళ్లు మనై, మంజిరా నీళ్లు మనై, మనం ఎన్ని నీళ్ళు తాగుతున్నాం అని ఆయనే ఉల్టా మమ్మల్ని అడిగేది. మనం ఎన్ని తాగుతున్నాం, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినోడు ఎన్ని తాగుతున్నాడు. అప్పటికే ఇక్కడ కొన్ని హౌసింగ్ కాలనీలు ఏర్పడ్డాయి, వనస్థలిపురం కావచ్చు, ఈ పక్కనే బస్సు ఇక్కడ ఏంటిది కుకట్పల్లి అప్పుడప్పుడు నిర్మాణం అవుతున్నది. ఇది ఉంది కదా ఇక్కడ బావులింగంపల్లి, సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర బావులింగంపల్లి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, ఎన్జిఓస్ కాలనీ కావచ్చు, లేకపోతే మలక్పేట ఎంప్లాయీస్ కాలనీ, ఇవన్నీ అయినప్పుడు ఆయన అన్నాడు, ఆంధ్రలో అప్పుడే వస్తున్నారు, ఆయన అన్నాడు హైదరాబాద్ లో నిర్మాణం కాబడినటువంటి ఆ ఇళ్లల్లో తెలంగాణలో ఎన్నున్నారు లెక్క తీయండి అనేది. విద్యాసాగర్ రావు బీజేపీ తరఫున నాకు హైదరాబాద్ సంబంధించినటువంటి పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, నిజాము అప్పుడు వదిలిపెట్టి పోయినటువంటి భూములు అన్నిటి గురించి పూర్తి డేటా ఇచ్చింది విద్యాసాగర్ గారే. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి నేను ఢిల్లీ పోయినప్పుడు 99 అనుకుంటా, అప్పుడు నాకు ఇచ్చిండు. ఎవరు లేరు,
99లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇక్కడ 11 రోజులు నిరాదీక్ష చేసిండ్రు. ఇక్కడ ఏది ఇదే బషీర్బాగ్ ఇక్కడ బషీర్బాగ్ కాల్పులు జరగక ముందు హైదర్గూడలో 42 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే 41 మంది 20 నిమిషాలు సంతకం పెట్టిండ్రు మాకు తెలంగాణ కోసం అని. ఎప్పుడిది? 1999 ముచ్చట చెప్తున్నా నేను. తెలుగుదేశం వాళ్ళు సార్ ఓవర్ పెట్టలేదు. తెలుగుదేశం వాడిని పెడతారు వాళ్ళు, ఆ, తెలుగుదేశం పెడతారు. అంటే ఇది ఒక్కనాటి చరిత్ర కాదు. ఇదేదో ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక జెండా ద్వారా వచ్చిన తెలంగాణ కాదు. చాలా మందికి తెలియక ఆగమాగం అవుతారు తెలంగాణ అంటే ఏదో అర్థం కాక. ఇటువంటి చంద్రబాబులు, ఇటువంటి రేవంత్ రెడ్లు, ఇటువంటి కేసీఆర్లు చాలా మందిని చూసినాం మనం. నిజాం ముందు వీళ్ళెంత, నిజాంతో పోలిస్తే వీళ్ళెంత, నిజాం కాలి గోడికి సరిపోరు వీళ్ళు. నిరంకుశ పాలనకి, ఆధిపత్య పాలనకి. నిజాం కాలంలో జుట్టు పన్నుండే, రాదారి పన్నుండే, విదేశాలకు అప్పులు ఇచ్చిండు. ఈ దిక్కుమాలినోళ్ళు విదేశాల దగ్గర పోయి దేయి అనుకుంటూ అప్పులు తెచ్చుకుంటాను. ఓ మీ పేద పాలకులం అంటారు. నిజాము విదేశాలకు అప్పులు ఇచ్చిండు. ఆయనతో పోలిస్తే వీళ్ళెంత? ఆయన ప్రపంచ బ్యాంకుకు ఆయన తాకట్టు పెట్టే, ఈయనేమో మొత్తం 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ మొత్తాన్ని తాకట్టు పెట్టే. విద్యుత్ స్టేషన్ తాకట్టు పెట్టినా, బస్ స్టాండ్ తాకట్టు పెట్టినా, బస్ డిపోలు తాకట్టు పెట్టినా ఏం మిగిలింది ఇప్పుడు? నీ జుట్టు మీద, నా జుట్టు మీద 2.5 లక్షల అప్పు ఉన్నది. మీకు నాకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా అప్పు ఉన్నది.